హలో అందరికీ ఈరోజు మనం ప్లెయిన్ టాప్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తున్నాం. ఫస్ట్ కింద వచ్చి మనకు ఫ్రంట్ వచ్చి డిజైన్ వచ్చింది, పైన బ్యాక్ సైడ్ వచ్చి ప్లెయిన్ వచ్చింది కాబట్టి నేను ఫస్ట్ కింద డిజైన్ వేసుకున్నాను, పైన ప్లెయిన్ వేసుకున్నాను. ఇట్లా సింగిల్ ఫోల్డింగ్ వేసుకొని ఫోల్డింగ్ సైడ్ మనం ప్లెయిన్ ఇప్పుడు టాప్ మెజర్మెంట్స్ ఉన్నది కదా, అది తీసుకొని మెజర్ చేస్తున్నాను. మొత్తం నీట్గా వేసుకున్నాక ఈ నెక్ డ్రాప్ కరెక్ట్గా నెక్ ఎంత ఉందో చూసుకొని అక్కడ మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ సంఖ దగ్గర కూడా సేమ్ అక్కడ నేను మార్క్ చేశాను చూడ ఎక్స్ మార్క్ లాగా, అది కట్ ఇక్కడ ఓపెన్ కట్ వస్తుంది, అక్కడ మార్క్ చేసుకున్నాను. స్ట్రైట్ లైన్ గీసుకున్నా చూడండి. నెక్ లైన్ ఇట్లా మామూలుగా పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం డార్క్గా చేస్తున్నాను. షోల్డర్ దగ్గర నుంచి సంఖకు తీసుకుంటున్నాను. 6 ఇంచెస్ తీసుకున్నా. అక్కడ సంఖ మార్కింగ్ చేసుకున్నాను. మార్జిన్ ఈ నెక్ మార్జిన్ పెట్టుకున్నాం కదా, అది కొంచెం డార్క్గా చేసుకుని దాన్నే సేమ్ డార్క్గా గీస్తున్నా. మార్కర్తోని గీసి ఈ విధంగా డ్రాయింగ్ చేశాను కదా, తీసి చూడండి. నీట్గా కటింగ్ చేస్తున్నాను. సేమ్ ఏ విధంగా మనం మార్క్ చేసుకున్నామో దాన్నే కటింగ్ చేస్తున్నాను యాస్టీస్గా. ఫస్ట్ బ్యాక్ నెక్ కట్ చేశాను, తర్వాత షోల్డర్ దగ్గర నుంచి మొత్తం 2 కలిపి కట్ చేస్తున్నాను. సంఖ మొత్తం రౌండ్ కటింగ్ చేసుకొని స్ట్రైట్గా వస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ మొత్తం కట్ చేయాలి. నెక్ ఒకటి ఫ్రంట్ దానికి కట్ చేయొద్దు, బ్యాక్ దానికి మాత్రమే కట్ చేశాను రౌండ్ నెక్. ఎందుకంటే ఫ్రంట్ డిజైన్ పెట్టుకుంటాం కాబట్టి నేను కట్ చేయలేదండి. ఈ విధంగా కటింగ్ చేసుకున్నాను కదా, ఫ్రంట్ కట్ చేయలేదు చూడండి వైట్ది. ఇప్పుడు ఆ బ్యాక్ ఎంత ఉందో ఫ్రంట్ది కూడా అంతే నేను రౌండ్ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి మళ్ళీ నీకు డిజైన్ కట్ చేసుకుంటాను. నేను సపరేట్ కట్ చేయాలి కాబట్టి డిజైన్ది దాన్ని పక్కకు పెట్టేస్తున్నాను. ఇట్లా కొంచెం థిక్గా చేసుకున్నాక ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. నెక్ డిజైన్ కట్ చేసుకున్నాను. హ్యాండ్స్ వచ్చి ఫుల్ లెంత్ వచ్చి 5.5 తీసుకుంటున్నాను. ఇటు సైడ్ కూడా సేమ్ మనం 5.5 తీసుకోవాలి. సేమ్ స్ట్రైట్ లైన్ గీసుకొని ఆ 5.5కి ఇక్కడ 5.5కి మార్జిన్ ఉంది కదా, స్ట్రైట్ లైన్ గీసుకుంటున్నాను చూడండి. ఇక్కడ సంఖ దగ్గర 3 ఇంచెస్ తీసుకోవాలి. 5.5 వచ్చి ఫోల్డింగ్ ఉన్న సైడ్ అండి. ఇక్కడ 3 ఇంచెస్ వచ్చి ఓపెన్ ఉన్న సైడ్ తీసుకున్నాను. ఇక్కడ ఇట్లా మా హ్యాండ్స్ డ్రాయింగ్ వేసుకున్నాను కదా, అది కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ కటింగ్ ఇది. ఈ విధంగా మెజర్మెంట్ తీసుకున్నాక కటింగ్ చేసుకోవాలి. అది మధ్యలో ఒక సెంటర్ పాయింట్కి ఇట్లా కచ్చగా పెట్టాను. ఇది ఓపెన్ ఒక 1 సైడ్ క్లోజ్ వచ్చింది, అది ఓపెన్ చేస్తున్నాను. ఇవి హ్యాండ్స్ అండి. పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం నెక్ కట్ చేసుకున్నాం కదా, దానికోసం నెక్ పీస్కి తీసుకుంటున్న పీస్ ఇది. ఫ్రంట్ నెక్ ఈ డిజైన్ కట్ చేసుకున్నాను నేను. ఈ డిజైన్ది పీస్గా పెట్టుకొని కరెక్ట్గా గీసుకుంటే మనకు నెక్ కరెక్ట్గా వస్తుంది. షేపు, సైజు, పొడవు ఇట్లంతా సేమ్ వస్తుంది. అందుకే మనం ఏ డిజైన్ అయితే అట్లా కట్ చేసుకున్నామో ఆ డిజైన్ పెట్టుకొని కట్ చేసుకొని అటు సైడ్ మార్జిన్కి 2 ఇంచెస్ గ్యాప్తో తీసుకుంటున్నాం. మొత్తం ఒక 2 ఇంచెస్లో తీసుకోవాలి. ఇక ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలండి. నెక్ పీస్ ఇది కట్ చేసేది నేను. ఇది ఫ్రంట్ నెక్. సైడ్స్ కూడా 2 ఇంచెస్ మార్జిన్స్తోని మొత్తం కటింగ్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్ నెక్ అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ బ్యాక్ నెక్ కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు నేను క్లాత్తో తీసుకున్నా కదా, దానికి పేపర్ స్టిఫ్ కూడా వేసుకోవాలండి. సేమ్ ఇదే విధంగా కూడా కట్ చేయాలి. పేపర్ స్టిఫ్ కూడా సేమ్ మనం ఇది ఎట్లా తీసుకున్నామో క్లాత్, దాన్ని కూడా అట్లనే కట్ చేసుకోవాలండి. సేమ్ ఇదే ఈ రౌండ్ ఈ విధంగా కట్ చేసుకున్న షేప్లు ఉన్నాయి కదా, ఆ షేప్ పెట్టి పేపర్ స్టిఫ్ కూడా కట్ చేసుకొని మనం పెట్టుకోవాలి. అది కుట్టేటప్పుడు చూపిస్తాను ఏ విధంగా కుట్టాలనేది. ఇప్పుడు ఉట్టి కటింగే కాబట్టి ఇది కటింగ్ ఎలా చేయాలని చూపిస్తున్నాను. సేమ్ రౌండ్ కూడా ఇలా మార్కింగ్ చేసుకొని 2 ఇంచెస్ల సైడ్లు కూడా మొత్తం తీసుకొని ఇంతే అండి. బ్యాక్ ఫ్రంట్ ఇదంతా ఏ విధంగా కుట్టాలో చూపిస్తాను. ప్లెయిన్ టాప్